ఎన్నింటి పెడతాము ఈవినింగ్ మేనేజర్ చిందలపాలెం గారు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విషయాలు ఉన్నాయో చాలా మంది మన మండలాలలో చాలా బూతులు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఈ వారం రోజుల లోపల మీరు ముఖ్య కార్యకర్తలతో కూర్చొని యాక్టివ్ మెంబర్స్తో కూర్చొని గ్రామాలలో వెళ్ళి కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి మండల అధ్యక్షుడి మీద ఉంది. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విషయాలు ఉన్నాయో చాలా మంది మన మండలాలలో చాలా బూతులు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఈ వారం రోజుల లోపల మీరు ముఖ్య కార్యకర్తలతో కూర్చొని యాక్టివ్ మెంబర్స్తో కూర్చొని గ్రామాలలో వెళ్ళి కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి మండల అధ్యక్షుడి మీద ఉంది. ఏ పార్టీ నాయకులను మందలి ఏమంటారు, అరే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గల పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉందా? లేదు. ఇంకా కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతం ఉంది. అదే రకంగా టిఆర్ఎస్ పార్టీ ఉంది, సిద్ధాంతం ఉందా? లేదు. ఇంకే పార్టీ తీసుకో సిద్ధాంత గల పార్టీలు ఈ దేశంలో రెండే రెండు. అది మన పార్టీ, రెండోది కమ్యూనిస్ట్. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పేరు ఒకటి ఉన్నది, ఆ సిద్ధాంతం పేరు చెప్పాలి. ఎవరు చెప్తారో చేయొద్దండి, అట్లన్నా కానీ చెప్పండి. ఏకాత్మతామా అంటే ఆ సిద్ధాంతాన్ని రాసిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ.